రోజు రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఒక షెడ్యూల్ నడుస్తూ ఉంది. రోజు పొద్దున్నే ఎవరో ఒకళ్ళు వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు, లేదు బూత్ ఇన్ఛార్జీలు రకరకాలుగా వచ్చేసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోతాం, మా వల్ల కాదు, మేము తట్టుకోలేకపోతున్నాం అని చెప్పేసి వాళ్ళంతా వచ్చి ఇక్కడ మా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. అలాంటి ప్రక్రియలో భాగంగా ఇవాళ 13వ వార్డు బూత్ ఇన్ఛార్జీలు వైసీపీ బూత్ ఇన్ఛార్జీలు అందరూ వచ్చేసి జాయిన్ అయిపోవడం జరిగింది. దీంతో 13వ వార్డు మొత్తం తెలుగుదేశం కంట్రోల్లోకి వచ్చేసింది. పోయినసారి 1000 ఓట్ల మెజారిటీ పైగా ఇచ్చారు ఈ ఎమ్మెల్యేకి. అయినా కానీ పూర్తి అలక్ష్యం, అసలు మనుషులు అనేది పట్టించుకోకుండా ఉండే నైజం. అతనికి ప్రతి దాన్ని అవసరమైనప్పుడు మాత్రమే ఓట్లు అవసరమైనప్పుడు మాత్రమే ప్రజలు గుర్తొస్తారు అతనికి. ఇది వీళ్ళందరూ గమనించారు. ఈసారి తీవ్రమైన వ్యతిరేకతతోటి ఎంత డబ్బులు ఇస్తామన్నా కానీ, ఏం చేస్తామన్నా కానీ మాకు వద్దు, మేము బాగుపడాలన్న ఉద్దేశంతో వచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోయారు. ఈసారి మాకు 1000 పైగా మెజారిటీ వచ్చే పరిస్థితి అక్కడ ఉంది. మీకు ఎవరికైనా వైసీపీ ఎమ్మెల్యేకి ప్రత్యేకంగా చెబుతున్నా, మీకు చివరి రోజులు దగ్గర పడ్డాయి, అయిపోయింది నీ టైము. నీకు ఎంత ట్రై చేసినా కానీ 5 ఏళ్ల పాటు నువ్వు ప్రజల్ని ఎంత హీనంగా చూసావు, ఎంత దుర్మార్గంగా చూసావు అనేది ప్రజలందరూ గుర్తించారు. దీనికి వ్యతిరేకంగానే ఇప్పుడు అందరూ వచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు. నీ కేల్ కథం అయిపోయావు, అది మాత్రం గుర్తుపెట్టుకో. మీకు ఇంకా ఛాన్సే లేదు. తెలుగుదేశం పార్టీ పూర్వవైపు వచ్చేస్తుంది ఇక్కడికి.